ప్రజెంట్ ఏంటంటే మన గణేష్ కళా షెడ్లో మీకైతే కొన్ని ముంబై గణపతులు అయితే మేకింగ్ జరిగినాయి, చూపిస్తా పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి ఈ ఇయర్ 2025లో మన గణేష్ కళా షెడ్లో గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మన గణేష్ కళా షెడ్లో అయితే ఇయర్ ముంబై గణపతులు కూడా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మనం ఈ వీడియోలో చూసుకోవచ్చు. మనకి గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మన హరహర మహాదేవ స్టైల్లో ఇక్కడ చూసుకోవచ్చు. మనకి త్రిశూలం పైన శేషనాగ్ ఇక్కడ చూసుకోవచ్చు. పగిడి గణపతి హైట్ వచ్చి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతులు మాత్రం డిఫరెంట్ స్టిల్స్తో అయితే చూసుకోవచ్చు. మన బ్యాక్ డ్రాప్ అయినా గణపతి స్టిల్స్ అయినా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు స్టాండింగ్ గణపతి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది సింపుల్గా. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ ఫ్రెండ్స్. 2025 మన గణేష్ కళా షెడ్ లాస్ట్ అప్డేట్లో అయితే కొన్ని మోడల్స్ అయితే చూపించింది కదా. అట్లానే ఇప్పుడైతే కొన్ని ముంబై మోడల్స్ కూడా అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఇక లాస్ట్ అప్డేట్లో చూపించిన గణపతులకి అయితే ఫినిషింగ్ వర్క్ జాయింటింగ్ వర్క్ అయితే జరిగి పూర్తిగా రెడీ అయితే అయినాయి కలరింగ్ అయితే ఫ్రెండ్స్. అట్లనే మనకి ముంబై గణపతులు కూడా అయితే దాదాపు ఒక ఎట్లేదనుకున్న ఒక 12 ముంబై గణపతులు అయితే డిఫరెంట్ స్టిల్స్తో అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి. ఇక పూర్తిగా మన గణేష్ కళా షెడ్లో వర్క్ ఎలా జరుగుతుంది ఏందని పూర్తి అప్డేట్ అయితే చూద్దాం. చలో పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనం లాస్ట్ అప్డేట్లో చూపించినాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మన గణపతికి అయితే పూర్తిగా మొత్తం అటాచ్మెంట్ అయితే జరిగినాయి. మన గణపతికి టోటల్గా అయితే 6 హ్యాండ్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది గణపతి అయితే. మనకి దాదాపు గణపతి హైట్ వచ్చేసి కూడా ఒక 10 to 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఉంది. అట్లానే మన గణపతి పక్కన చూసుకోవచ్చు, మనకి ఇక్కడ గజరాజుని అయితే ఇచ్చారు. అట్లాగనే ఇటు పక్క కూడా అయితే గజరాజుని అయితే ఇచ్చారు. మన గణపతి చేతిలో కూడా చూసుకోవచ్చు, ఇటు పక్క అయితే గొడ్డలి అయితే ఇచ్చారు. ఇటు పక్క చూసుకోవచ్చు మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. అట్లాగనే పైన చూసుకోవచ్చు శంకుమ ఫ్రెండ్స్. అట్లనే ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 10 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి గణపతికి ఆపోజిట్లో అయితే ఇంకో గణపతి అయితే ఉంది. గణపతి చూసే బదులు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి జై అని అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి గణపతి లుక్ అయితే నెక్స్ట్ లెవెల్లో అవుతుంది. మన బ్యాక్ డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయితే గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లయితే ఇచ్చారు. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి 3 గుర్రాలు. అట్లనే మన గణపతి అయితే మంచిగా దర్జాగా కూర్చొని అయితే ఉన్నాడు, మన గుర్రాలకు ఆనుకొని అయితే. ఈ గణపతికి అయితే మనకి టోటల్గా ఒక 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి స్టిల్ నెక్స్ట్ లెవెల్లో అవుతుంది లుక్. సో ఫ్రెండ్స్ అట్లనే ఇంకా లోపలికైతే వెళ్దాం. లోపల కూడా అయితే కొన్ని ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. ఈ వీడియోలో అయితే మొత్తం చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మన గణపతి అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు గణపతికి బ్యాక్ డ్రాఫ్లో అయితే మనకి హరహర మహాదేవ్ పార్వతీదేవిని అయితే ఇచ్చారు. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి శేషనాగు మీద అయితే మనకి శివలింగం మీద అయితే గణపతి అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. ఇటు పక్క కూడా చూసుకోవచ్చు మనకి నందీశ్వరుని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. గణపతి హైట్ వచ్చేసి ఎట్లేదనుకున్న ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఏంటంటే ప్రజెంట్ అయితే మొత్తం అటాచ్మెంట్ అయితే జరిగి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. అట్లనే ఇంకా లోపలికి కూడా అయితే వెళ్దాం. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి లాస్ట్ అప్డేట్లో చూపించినాం కదా. అట్లనే మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇచ్చారు. మన గణపతికి అయితే 6 హ్యాండ్స్ లైన్ మొత్తం అయ్యే గణపతులు. సో ఫ్రెండ్స్ మనకి అటుపక్క ఇంకో షెడ్ అయితే ఉంది. అక్కడ లాస్ట్ షెడ్లో అయితే మనకి ముంబై గణపతులు అయితే ఇక అటాచ్మెంట్ అయితే జరుగుతుంది. లోపలికి కూడా అయితే వెళ్ళి చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి చింతామణి గణపతి లాస్ట్ అప్డేట్లో చూపించిన కదా. ఇప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. ఒక్కసారి దగ్గర కూడా అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనకాల అయితే బ్యాక్ డ్రాఫ్లో లక్ష్మణుడు, ఇటుపక్క సీతాదేవి, పైన కూడా చూసుకోవచ్చు మనకి ఓంకారం అయితే ఇచ్చారు. మనకి చింతామణి టైప్లో అయితే గణపయ్య రాముడి అవతారంలో అయితే గణపయ్యని అయితే ఇచ్చారు. మన హనుమంతుడికి చూసుకోవచ్చు స్టిల్ చాలా అద్భుతంగా అయితే ఉంది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. గణపతి హైట్ వచ్చేసి ఒక దాదాపు ఒక 6 to 8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ముంబై గణపతికి సంబంధించి బేస్ అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి నెమలి సింహాసనం మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. మనకి గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 6 to 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి నెమలి. అట్లనే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు నెమలి. మనకి గణపతి కూడా చూసుకోవచ్చు మనకి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇట్లా ఈ లైన్ మొత్తం ఇక అయ్యే గణపతులు చూసారు కదా ఫ్రెండ్స్. అట్లనే మనకి ప్రజెంట్ ఏంటంటే మన గణేష్ కళా షెడ్లో కూడా అయితే ముంబై గణపతులు అయితే డిఫరెంట్ స్టిల్స్ అయితే ఉన్నాయి. మనకి ఆ షెడ్లో అయితే మేకింగ్ జరుగుతుంది. లోపలికి కూడా అయితే వెళ్ళి చూద్దాం. చలో పదండి.
ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి ముంబై స్టైల్ గణపతి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి హరహర మహాదేవ స్టైల్ అయితే ఉంది. మనకి గణపయ్య పైన చూసుకోవచ్చు శేషనాగుని అయితే ఇచ్చారు, 3 పడగల శేషనాగు. అట్లనే గణపతి పక్కన కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ శేషనాగు మీద అయితే మనకి త్రిశూలం అయితే ఇచ్చారు. కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. మనకి చూసుకోవచ్చు గణపయ్య అయితే ఒక కొండ మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ప్రజెంట్ ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. మనకి జస్ట్ ఈ లైన్ మొత్తం అయ్యే గణపతులు చూసుకోవచ్చు. అట్లానే మనకైతే ఇంకో గణపతి అయితే ఉంది. గణపతి స్టిల్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒక్కసారి గణపతి చూసుకోవచ్చు. మన గణపతి అయితే మంచి సింహాసనం మీద అయితే దర్జాగా మన సింహాసనానికి ఆనుకొని అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది. అట్లనే ఇటు పక్క బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో చూసుకోవచ్చు, రౌండ్ షేప్ అయితే ఇచ్చారు మనకి బ్యాక్గ్రౌండ్. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ మనకి గణపతికి ఏంటంటే ఇక్కడ పక్కన మనకి శివలింగం పైన శేషనాగ్ కూడా అయితే వస్తుంది. ఇంకా మేకింగ్ అయితే ప్రాసెస్లో అయితే ఉన్నాయి. పూర్తిగా మేకింగ్ అయ్యాక కూడా అయితే అప్డేట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క ముంబై గణపతికి కూడా అయితే ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి మహారాజా స్టైల్ అయితే కూర్చున్నట్లయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ గణపతికి అయితే ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకి కాలు పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అట్లనే బ్యాక్గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు ఈ లైన్ మొత్తం ఈ 3 గణపతులు అయితే అవే స్టిల్స్. మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా గణపతికి అయితే బేస్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే రాలేదు కాలు పెట్టుకోవడానికి. అట్లనే ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి పగిడి అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ గణపతికి అయితే పగిడి, అట్లనే గణపతి సింహాసనం మీద కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఒక్కసారి దగ్గరకు కూడా తెలియదు చూడండి. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లానే ఇంకా ముందుకైతే ఇక్కడ మన గణేష్ కలర్ సెట్లతో వర్క్ ఎలా జరుగుతుంది ఏంటని పూర్తిగా డీటెయిల్గా అయితే చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ స్టిల్స్. మన ఈ గణపతి చూసుకోవచ్చు స్టిల్ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఈ 2 గణపతులు అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గణపతి అయితే కాలు అయితే ఇట్లా పైకి లేపిన స్టిల్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు సింపుల్గా కూర్చున్నట్లయితే మన సోఫాకి ఆనుకొని అయితే కూర్చున్నట్లయితే ఉంది. ఇటుపక్క గణపతి చూసుకోవచ్చు, మనకి ఆపోజిట్లో గణపతి మహారాజా సెట్టింగ్. మన బ్యాక్డ్రాఫ్ట్లో కూడా చూసుకోవచ్చు, మనకి రౌండ్ షేప్ ఆర్చ్ అయితే ఇచ్చారు. అలాగే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి గణపతికి స్పెషల్ ఏంటంటే మన గణపతి పక్కన ఒకటి శివలింగం వచ్చేసి శివలింగం పైన అయితే శేషనాగ్ అయితే అవుతుంది. మనకి గణపతికి కూడా చూసుకోవచ్చు పగిడి అయితే ఇచ్చారు. చాలా అద్భుతంగా అవుతుంది. దాదాపు హైట్ వచ్చేసి దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. అట్లనే ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు, మనకి డిఫరెంట్ స్టిల్స్ అయితే ఉన్నాయి. మనకి ముంబై గణపతులు ఇయర్ 2025లో మన గణేష్ కలర్ షెడ్లో కూడా అయితే ముంబై గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే చూసారు. ఒక్కొక్క గణపతి అయితే ఇక రాయల్ లుక్ అంటే స్టిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. మనకి గణపతి కూడా చూసుకోవచ్చు. మనకి గణపతికి స్పెషల్ ఏంటంటే ఇప్పుడు చెప్పింది కదా, మనకి గణపతి పక్కన త్రిశూలం అంటే ఇక్కడ పక్కన శివలింగం పైన మనకి శేషనాగుని కూడా ఇస్తారు. ఇక ముందు అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా, చూద్దాం గణపతి ఎలా ఉంటుందో. అట్లనే ఇటు పక్క అయితే మనకు ఒక స్టాండింగ్ గణపతి అయితే మేకింగ్ అయితే జరిగింది. సింపుల్గా అయితే ఉంది గణపతి చూసుకోవచ్చు. గణపతి మాత్రం దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఏంటంటే గణపతికి అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఏం రాలేదు. సింపుల్గా మనకైతే గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది చూసుకోవచ్చు. మన గణపతికి కూడా టోటల్గా ఒక 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇక చూడాలి ముందు మనకి ఇంకా ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే. అట్లానే ఇటు పక్క చూసుకోవచ్చు, మనకి ఇంకొక షెడ్ అయితే ఉంది. ఈ షెడ్లో అయితే లాస్ట్ అప్డేట్లో చూసిన గణపతులకైతే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. చూద్దాం లోపలికి వెళ్ళి. మనకి గణపతి చూసుకోవచ్చు దాదాపు ఒక 6 to 8 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. మనకి మహారాజా సిట్టింగ్. మన బ్యాక్డ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు ఈగల్ ఆర్చి అయితే ఇచ్చారు. చాలా బాగుంది. పైన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే వచ్చిండు. చాలా అంటే చాలా అద్భుతంగా అవుతుంది గణపతి. ఇట్లనే ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, మనకి నెమ్మలి సింహాసనం మీద అయితే గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతికి స్పెషల్ ఏంటంటే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 6 ఫీట్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, పీఠ మీద కూర్చున్న గణపతి. మనకి బ్యాక్ డ్రాఫ్ట్లో అయితే హరహర మహాదేవ్ అని అయితే ఇచ్చారు. మనకి బొజ్జ గణపయ్య సింపుల్గా అయితే ఉన్నాడు. బ్యాక్ డ్రాఫ్ట్లో అయితే హరహర మహాదేవ్. అట్లనే మన గణపయ్య చూసుకోవచ్చు హైట్ వచ్చేసి దాదాపు ఒక 8 to 10 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది. గణపయ్య మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండు ఫ్రెండ్స్. అట్లనే ఇక ఈ ఇయర్ మన గణేష్ కళా ఆర్ట్ షెడ్లో అయితే ప్రజెంట్ వర్క్ అయితే ఇలా జరుగుతుంది. ఇంకా ముందు అయితే మంచి అప్డేట్స్ కూడా అయితే ఇస్తూనే ఉంటాయి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకొని ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్, బాయ్.